తిరుపతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అల్లర్లు, విధ్వంసాలు, దాడులు, హత్యాయత్నాలకు పాల్పడిన సుమారు 100 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. చంద్రగిరి పరిధిలో 18, తిరుపతిలో 12 మంది, ఇక మరికొన్ని ప్రాంతాల్లో 27 మందిని ట్రబుల్ యాంగర్స్ గా గుర్తించారు. ఇక పోలింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో సాగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావడం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తిరుపతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ గోపి. మధు, మొత్తం మీద ఎన్నికలు జరిగిన రోజు 13వ తారీఖు, దాని తర్వాత మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అప్పట్లో కూడా అప్పుడున్నటువంటి ఎస్పీని కృష్ణకాంత్ పార్టీలు కూడా అంటే బదిలీ చేస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎందుకంటే పోలీస్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని లోపాల కారణంగా ఏదైతే హింసకు పాల్పడుతున్నట్టు వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇవాళ ఎస్పీ కొత్తగా వచ్చినటువంటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ప్రధానంగా చంద్రగిరి అల్లర్లకు సంబంధించిన వాళ్ళపైన ఇప్పటికే 57 మంది పైన క్రిమినల్ కేసులు, అంటే ఇప్పటికే కూడా వాళ్ళకి సంబంధించి కొన్ని అంటే గతంలో వాళ్ళ నేర చరిత్ర ఉన్న నేపథ్యంలో వాళ్ళపైన ఇప్పటికే కూడా కొన్ని రకాల పీడీ యాక్టుల కేసులతో పాటు అదేవిధంగా రౌడీ షీట్స్ కూడా వాళ్ళపైన ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగానే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి హింసకు పాల్పడేటటువంటి వ్యక్తులు, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులపైన పూర్తి స్థాయిలో కూడా అణచివేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కూడా దాదాపుగా 100 మంది పైగా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఒక సంచలన నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13వ తారీఖు సాయంత్రం అంటే పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగిన తర్వాత జరిగినటువంటి అల్లర్ల ఇష్యూలో కావచ్చు, లేదంటే 14వ తారీఖున మహిళా యూనివర్సిటీలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపైన దాడి జరిగిన ఘటనకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, దాని తర్వాత మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, హింస చేశారు, రకరకాల అల్లర్లు సృష్టించారు, వాహనాలు తగలబెట్టారు. ఇలా లా అండ్ ఆర్డర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా విఘాతం కలిగే విధంగా కూడా కొంతమంది దుండగులు పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళపైన అందరినీ కూడా ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా 57 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కూడా కొంతమంది కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా మరికొన్ని సిట్ ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదే అవకాశం అయితే ఉంటుంది. అయితే తాజాగా కూడా 100 మందికి అంటే రౌడీ షీటర్ల పైన అంటే 100 మందికి రకరకాల అల్లరి మూకలు, రకరకాల ఇష్యూస్, రకరకాల భూదందాలు, రకరకాల మాఫియాగా అంటే ఈ స్మగ్లింగ్ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఆరోపణలు ఏదైతే గతంలో కేసులు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి, ఎందుకంటే కౌంటింగ్ అనేది 4వ తారీఖు చాలా దగ్గర సమయం ఉంది. మరి ఆ కౌంటింగ్ రోజు ముందు రోజు నుంచే కూడా ఇప్పటికే కూడా ముందు రోజు నుంచి మరి 2 రోజుల ముందు నుంచే కూడా పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలని చెప్పి డీజీపీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం
ప్రకారం పోలీసులు ఈ యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభించడం జరిగింది. అందువల్లనే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గత 2 రోజుల నుంచి కూడా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఇప్పటికే ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇప్పటికే కూడా 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఆ రోజు కౌంటింగ్ జరిగే రోజు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. అదే స్థాయిలోనే ఎవరికి కూడా ఎటువంటి అంటే 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అక్కడికి వచ్చినా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా దాదాపుగా ఒక 1/2 కిలోమీటరు లేదంటే చాలా దూరం నుంచే కూడా వాళ్ళకి అనుమతిస్తారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించరు, కేవలం పాసులు ఉన్న వారికి మాత్రం అనుమతిస్తారు. అయితే ఈలోపు ఎన్నికల అధికారులు ఆ రకంగా ముందుకెళ్తుంటే పోలీసులు మాత్రం తిరుపతి ఎస్పీ మాత్రం పూర్తి స్థాయిగా ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను అణచివేసేందుకు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 100 మంది వరకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర అదే స్థాయిలోనే తిరుపతి అంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొన్న కూసివారపల్లి కావచ్చు లేదా రామిరెడ్డి గారి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే పులివర్తి నానిపైన దాడి జరిగిన ఘటనకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదంటే మహిళా యూనివర్సిటీ ముందర ఆ రోజు 14వ తారీఖున వందలాది మంది కార్యకర్తలు వచ్చిన సందర్భంలో వాళ్ళ ముసుగులో కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి కొంతమంది హింస పాల్పడ్డారు. వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం వాళ్ళని నోటిఫై చేయడం జరిగింది. వాళ్ళు గతంలో కొన్ని రకాలైనటువంటి ఇలాంటి భూదందాలు ఇలాంటి సెటిల్మెంట్ రకరకాల ఇష్యూస్లో వాళ్ళందరూ కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వాళ్ళే ఇక్కడ కూడా కొంతమంది దుండగులు పాల్పడ్డారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతపైన పీడీ యాక్ట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది, కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా కౌంటింగ్ రోజు ముందు నుంచే కూడా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. ఎవరిని కూడా ఇలాంటి హింసలకు పాల్పడే అవకాశం లేకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్లనే మరికొన్ని చర్యలు తీసుకొని అంటే పోలింగ్ రోజు జరిగినటువంటి హింసకి రిపీట్ కాకుండా కౌంటింగ్ రోజు చాలా జాగ్రత్తలు తిరుపతి ఎస్పీ తీసుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.